బీర్కి సంబంధించి ఇంత పెద్దగా వార్త ఎట్లేసారు చూడండి. కింగ్ ఫిషర్ ఈజ్ బ్యాక్. దిగొచ్చిన యునైటెడ్ బ్రూవరీస్ తెలంగాణకు కేఎఫ్ బీర్లు తిరిగి సరఫరా చేస్తామంటూ లేక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అందజేత బకాయిలు విడతల వారీగా చెల్లిస్తామన్న సర్కారు రేట్ల పెంపుపైన సానుకూలమంటూ ఇక కింగ్ ఫిషర్ బీరు మళ్ళీ వస్తూ ఉందట. ఎవరేం టెన్షన్ పడొద్దు. ఎవరికైతే కింగ్ ఫిషర్ అంటే ప్రాణమో ప్రేమనో వాళ్ళు ఎవరు కూడా టెన్షన్ పడే పని లేదు. ఇక్కడ చూడండి, ఇగో తెలంగాణకు కింగ్ ఫిషర్ బీర్లను తిరిగి సరఫరా చేస్తామంటూ యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కు లేఖ రాసింది. బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని ఇప్పటికే సర్కార్ ప్రకటించగా బీర్ల ధరల పెంపుపైన సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ ఇక ఏవైతే అంటే తెలంగాణకు కేఎఫ్ సప్లై ఆపేసిండ్రో మళ్ళీ తిరిగి సరఫరా చేస్తామని చెప్పిండ్రు. సో అందుకే దీనికి బకాయిలు ఏవైతే ఉన్నాయో బ్రేవరేజీస్కి, సో వాటికి ఆ బ్రూవరీస్కి ఇవ్వాల్సినటువంటి ఆ బకాయిలకు వీళ్ళు క్లియర్ చేస్తారట. మళ్ళీ మనకు ఈ బీర్లు వస్తాయట. ఇక ఎందుకంటే వీళ్ళ వచ్చే ఆదాయాన్ని ఎందుకు పోడగొట్టుకుంటారు? అది ఏదన్నా ఉండని 43,000 కోట్ల ఆదాయం మన రాష్ట్రానికి పర్ ఇయర్. అంటే ఒక్క కేఎఫ్ లైట్ అనే కేఎఫ్ బీర్ అనే చెప్పట్లేదు, ఏ బీర్ అయినా కూడా, లేదా మొత్తం లిక్కర్కి సంబంధించి అంత ఆదాయం వస్తున్నప్పుడు దాన్ని అంత వ్యాపారంగా మలుచుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఇక అంటే ఆ తాగేటోళ్ళతోనే అన్నీ అవుతున్నాయి అనుకో, అది వేరే విషయం. మళ్ళీ వాళ్ళు తాగితేనే ఆ తాగే వాళ్ళతో వచ్చే డబ్బులతోనే ఇలా అవతాతలకు పెన్షన్లు వస్తున్నాయి, దాలతోనే రోడ్లు పడతా ఉన్నాయి, వాళ్ళతోనే రైతులకు రైతు బంధు వస్తూ ఉంది. ఆ పైసలే మరిగా సగంకి ఎక్కువ వీటితోనే ఆదాయం. ఎక్సైజ్ ఆదాయమే మెయిన్ ఆదాయంగా మాట్లాడుకుంటారు. టార్గెట్లు పెట్టుకొని మరి అమ్మిపిచ్చి తాగిపిచ్చి ఊగిపిస్తారు. ఈ మాట మీకు యాదుకుండాలే. కేసీఆర్ తాగుబోతుల తెలంగాణ చేసిండు, పూర్తిగా తాగుబోతుల రాష్ట్రం మార్చేసిండు, ఆ తాగుబోతాడు అని చెప్పి తిట్టేటోళ్ళు ఇలా మాట్లాడతలేరు ఎవరు. ఇవాళ కూడా తాగుతూ ఉన్నారు, ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది. ఆదాయం అంతకంటే ఎక్కువ టార్గెట్ పెట్టుకున్నారు. మరి ఇవాళ అనిపిస్తలేదు అది. అంటే కేసీఆర్ విమర్శించడానికి దాన్ని వాడారు, కానీ మరి ఇట్లాంటి పరిస్థితులలో ఇవాళ ఎందుకు మాట్లాడట్లేరు? అప్పుడు మాట్లాడిన వాళ్ళు తప్పు ఎన్నటికైనా తప్పే. ఆనాడు తప్పు జరిగిందని మొత్తుకున్న వాళ్ళే ఇవాళ తప్పు జరిగితే ఎందుకు మాట్లాడట్లేదు? ఎవరిని తప్పిదం ఇది మరి?